హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కూడి ఉన్న ప్రజలందరికీ దేవుని నామానికి నామున్న వందనాలు తెలియజేస్తున్నాం. మరి క్రైస్తవ బిడ్డలందరికీ, దేవుని ప్రజలందరికీ యేసు నామమును వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సాయంకాల సమయమున మరి దేవుని పాదముల చెంత చేరి మరి ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆత్మ ఫలాలు, 9 ఆత్మ ఫలాల్లో 2 ఆత్మ ఫలాల గురించి, ప్రేమ అనేటువంటి ఒక ఆత్మ ఫలము గురించి, సంతోషం అనేటువంటి ఆత్మ ఫలము గురించి చిన్న వీడియో చేయడం జరిగింది. మరి ప్రజలు మరి వీడియో చూసి మరి సంతోషిస్తున్నారని, ఆశీర్వదించబడుతున్నారని మేము అనుకొనిచున్నాము. మరి ఈరోజు మరి 3వ ఆత్మ ఫలము సమాధానం. ఈ సమాధానము, దీని విషయంలో కొన్ని మాటలు మనము మరి ధ్యానం చేద్దాం. ప్రతి మానవుని జీవితంలో సమాధానం అనేది అవసరము. సమాధానము లేకపోతే కుటుంబంలో ఎంతో ఇబ్బందికరంగా, కుటుంబ సభ్యుల్లో, కుటుంబంలో మరి శరీరంలో కూడా ఎంతో బాధ ఉంటుంది. అదే సమాధాన స్థితి ఉందనుకోండి, ఈ సమాధాన స్థితి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈరోజు ఈ మాటలు మరి మనము ధ్యానము చేద్దాం. మీరు ఆలకించండి. ఈ సమాధానం అనేటువంటి ఆత్మ ఫలము మరి పొందుకోవాలని ఈ మాటలు మీరందరూ విని నేర్చుకొని ఇట్టి ఫలాన్ని యేసు నామములో మీరు పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ మాటలు ఆరంభిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం, 17, 18, 19 చదువు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. హల్లెలూయా. చూడండి, అంత చక్కని మాట. దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మరి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ దేవుని రాజ్యము. చాలామంది మరి భోజనము కొరకు కూడా సంఘాలకు వచ్చే వాళ్ళు ఉంటారు. కొన్ని సంఘాల్లో భోజనము కొరకే వస్తారు. మరి దేవుడు ఇక్కడ అది ఏమంటున్నాడంటే, భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందంనై ఉన్నదట. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యమట నీతితో కూడుకున్నదట.
పరిశుద్ధాత్మ యందలి శక్తితో కూడుకున్నదట. చూడండి, ఎప్పుడైతే మరి మనము ఆత్మలో బలపడి నీతిని అనుసరించి జీవిస్తామో అప్పుడు దేవుడు మన హృదయాల్లో సమాధానము నింపుతాడు. హల్లెలూయా, సమాధానము నింపుతాడు. చూడండి ఎంత చక్కని మాట. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదంట. హల్లెలూయా. నీతిగా ఉంటే సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఉంటే సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. మరి క్రీస్తుకు దాసుడైన వాడు ఎలాగ ఉండాలట? దేవునికి ఇష్టడుగా ఉండాలంట. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టడుగా మారుతావో అప్పుడు నీలో సమాధాన స్థితి ఉంటుంది, నీ కుటుంబంలో సమాధాన స్థితి ఉంటుంది. కాబట్టి మరి దేవుడు ఇటువంటి సమాధాన స్థితిలో ఉండాలని దేవుడు తన ఆత్మను మరి మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనకు ఇష్టడుగా మారాలన్నట. మనం ఆయనకు ఇష్టడుగా మారినప్పుడు అప్పుడు దేవుని దృష్టికిని మనుషుల దృష్టికిని యోగ్యుడిగా ఉంటారట. ఒక మాట చూద్దాం. లూకా సువార్త తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. చూడండి, మరి యేసు ప్రభు వారు కూడా మన లెక్కనే శరీరంతోనే వచ్చాడు ఈ లోకానికి. కానీ ఆయన మరి బాల్యము నుండే, చూడండి, జ్ఞానవంతుడట. ఆయన బాల్యము నుండే యేసు ప్రభువారు ఎలాగ ఎదుగుతున్నారట? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచున్నాడట. హల్లెలూయా. చూసారా? మరి రోమాలో కూడా మరి పౌలు గారు ఏమంటున్నారు అక్కడంటే, మరి దేవునికి ఇష్టడుగా నువ్వు మారినప్పుడట దేవుని దయ, మనుషుల దయ మన మీదికి వస్తుందట. హల్లెలూయా. కాబట్టి మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడట. ఎప్పుడు దేవునికి ఇష్టడైన వాడు మనుషుల దృష్టికి యోగ్యుడే ఉన్నాడట. హల్లెలూయా. చూడండి ఎంత భాగ్యము. కాబట్టి మనము అందరము దేవునికి ఇష్టడుగా మారాలి. అందుకే ఆత్మ ఫలాల్లో మనము ఫలించాలి, ఆత్మ ఫలాల్లో వర్ధిల్లాలి, ఆత్మ ఫలాలు పొందుకోవాలి. ఇందులో ఎదిగితేనే మరి దేవునికి ఇష్టడుగా మారుతాం. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనది కదా. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఫలాలు ఉంటే నీలో నువ్వు క్రియ జరిగిస్తావు. ప్రేమ అనే ఫలం ఉంటే నువ్వు ఇతరులను ప్రేమిస్తావు. సంతోషం అనే ఫలం ఉంటే నువ్వు సంతోషంగా ఉంటే ఇతరులకు సంతోషపెడతావు. సమాధానం అనే ఫలము నీలో ఉంటే నువ్వు సమాధానంగా ఉండి ఇతరులకు సమాధానపరుస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ సమాధాన స్థితిలో మనము ఈ ఆత్మ ఫలంలో ఎదగాల. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిను కలగచేయు వాటినే ఆసక్తితో అనుసరించము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏదైతే మనకు సమాధానంగా అనిపిస్తుందో దాన్నే అనుసరించాలన్నట. మనం ఎక్కడైతే సమాధానంగా అనిపిస్తుందో అక్కడే మనము స్థిరపడాలన్నట. మనం చూడండి, చాలామంది కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటారు, క్రైస్తవ బిడ్డలు.
కానీ సమాధాన స్థితి ఉండదు. సమాధాన స్థితి ఉండదు, గమనించాల. కాబట్టి ఎక్కడైతే నీకు సమాధాన స్థితి ఉంటుందో అక్కడ నువ్వు అనుసరించాలన్నట. చూడండి ఎంత చక్కని మాట. ఏదో నమ్ముకున్నాములే అయిపోయిందిలే అనుకోవడానికి వీల్లేదు. ప్రియ దేవుని ప్రజలారా, ఇట్టి ఆత్మఫలాన్ని మనము పొందుకోవాలి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 చదువుదాం. దేనిని గూర్చి పడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. ఇక్కడ చూడండి, దేవుని గూర్చి చింతపడకుడి కానీ దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. చూడండి, ప్రతి మనిషికి కృతజ్ఞత అనేది ఉండాలి. చింతపడొద్దు, దేని విషయంలో కూడా చింతపడొద్దట. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ రూపములో నీలో నాలో నివాసము చేస్తున్నాడు. కాబట్టి ప్రతి చింత ఆయన ముందు పెట్టినప్పుడు ఆ చింతలు తొలగిస్తాడట ఆయన. ఏ విధంగా? కృతజ్ఞత పూర్వకంగా మనం ఉండాలన్నట దేవునికి. కాబట్టి ఈ కృతజ్ఞతలో కూడా మనం ఎదగాల. సాటి మనిషి కృతజ్ఞత చూపించాలి. ఓ మనిషి సాయం చేసిండనుకోండి, కృతజ్ఞతగా ఉండాలి. మరి దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి మనము కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. దాసులకు కృతజ్ఞతగా ఉండాలి, ప్రజలకు కృతజ్ఞతగా ఉండాలి, బంధువులకు కృతజ్ఞతగా ఉండాలి. అప్పుడు ఈ ఫలము నీలో ఫలిస్తుంది. చూడండి ఎంత చక్కని మాట. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. తెలియజేస్తే చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. ఏమొస్తుందట మనకి? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయునట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. ఎప్పుడైతే ఈ విధంగా మనం కృతజ్ఞత పూర్వకంగా దేవునికి విన్నపములు తెలియజేస్తామో, మరి యేసుక్రీస్తుల వారు మన హృదయములో ఆయన మరి మన తలంపులకు కావలి ఉంటాడట. అంటే ఎటు డిస్టర్బెన్స్ కాకుండా కుడికి కానీ ఎడమ కానీ తిరగొద్దు. కాబట్టి మనం అటు ఇటు తొలగిపోకుండా మన ఆలోచనలు మన యొక్క హృదయము దేవుని యందే స్థిరంగా ఉంటున్నట్లుగా ఆయన కావలి ఉండి మనం నడిపిస్తారట. ఎంత భాగ్యం అండి! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన హృదయాలకు ఆయన కావలి ఉంటాడట. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ఇంకో మాట చూద్దాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీయులు 1-2. 2 కొరింథీయులు 1-2 అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇది కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇక్కడ దేవుడు మాట రాసి పెట్టాడు. ఇక్కడ చూడండి,
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం మనకు? తండ్రి నుంచి, కుమారు నుంచి, పరిశుద్ధాత్మ నుండి మనకు సమాధానము కలుగుద్దట. ఎప్పుడు మనం ఆయనకి ఇష్టడుగా తయారై మరి మనము ఆయన ఆత్మను పొందుకొని ఆయనకి ఇష్టడుగా తయారైనప్పుడట తండ్రి కుమారుడు మనకు సమాధాన స్థితి కలుగజేస్తారట. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 5:9. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు, వారు దేవుని కుమారులు అనబడుతున్నట. హల్లెలూయా. చూడండి అంత చక్కని మాట. నువ్వు సమాధానం అంటే ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ఫలాన్ని పొందుకొనట నువ్వు ఇతరులకు సమాధాన పరుస్తేనట నువ్వు దేవుని కుమారుడవట. హల్లెలూయా. చూడండి ఎంత భాగ్యము. దేవుడు మనకు ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులట. దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. మనం దేవుని అంగీకరించడం, మనం దేవుని బిడలమే, కానీ మనము దేవుని కుమారులుగా ఎదగాలి. ఇంకా ఎదిగి మనము సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషంగా సమాధానంగా ఉంచేటువంటి ఆ యొక్క తలాంతులో మనము ఎదగాల. ఇంకో మాట చూద్దాం చివరిగా. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధాన గలదానవై పొమ్ము. హల్లెలూయా. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఓ మనిషికి అనారోగ్యం ఉంటే శరీరంలో సమాధానం ఉంటుందా అండి? ఉండదు. ఇక్కడ నొప్పి ఉందనుకోండి, సమాధానం ఉంటుందా? కుటుంబంలో ఏమైనా బాధ ఉందనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు దేనికి వచ్చారు ఈ లోకానికి? రోగులను బాగు చేయడానికి వచ్చిండు, బాగు చేసిండు, అనేక వ్యాధులు తీసేసిండు, అనేకులను మరి దీవించిండు, ఆశీర్వదించిండు. మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. అనేకులను ధనవంతులుగా చేయడానికట ఆయన దరిద్రుడై పశువుల శాలలో జన్మించాడట. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి మనము దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో సమాధానము కలుగుద్ది. మరి ఇక్కడ ఒక స్త్రీ రక్తస్రావము గలదై కొన్ని సంవత్సరములు, అంటే 12 సంవత్సరాల నుండి ఆ స్త్రీ మరి ఎంత బాధపడుతున్నదో ఆ బాధ మరి దేవుడు ఒక్క నిమిషంలో తీసేసిండు ఆమెకు. హల్లెలూయా. ఒక్క నిమిషంలో తీసేసి అప్పుడు ప్రభువులు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానమై వెళ్ళుము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆమె శరీరంలో ఉన్న బాధ నివారణ అయిపోయిందో ఆమె శరీరానికి సమాధాన స్థితి వచ్చేసింది. వచ్చిందా లేదా? వచ్చేసింది సమాధాన స్థితి. కాబట్టి మరి ఇట్టి సమాధానమైనటువంటి ఆత్మ ఫలాన్ని మనము పొందుకొని మనము కూడా ప్రతి విషయంలో కూడా సమాధానము కలిగి కుటుంబంలో కానీ శరీరంలో కానీ
ప్రతి విషయంలో కూడా సమాధానము కలిగి దేవునికి మరి కృతజ్ఞతతో మరి మనము జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి ఈ సమాధానములో మనము ముందుకు కొనసాగాలని మరి యేసు నామమున ప్రార్థిస్తూ మరి మీ కుటుంబాలన్నీ ఈ వాక్యము వింటున్నవారు, ఈ వాక్యాన్ని వీడియోను చూస్తున్న వారందరి కుటుంబాల్లో దేవుడు సమాధాన స్థితి కలగచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.